అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం. అయితే మనకి ముందుగా ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి ఇప్పటికే ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేయవలసి ఉండగా మనకి ఇంకా కూడా చాలా మందికైతే జమ కావట్లేదు. సో, వాళ్ళందరికీ కూడా ఎప్పుడు జమ అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో, అప్డేట్ ఏంటి? అలాగే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారు అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే తొలి విడత కింద మనకి ఈ యొక్క రూ. 6,000 అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా! యాక్చువల్‌గా మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 అనేవి అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. అందులో తొలి విడత కింద రూ. 6,000 అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క రూ. 6,000 సంబంధించి గాను చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతి రైతన్నలకు ఉపయోగపడేలాగా రూ. 9,000 అనేవి అయితే బడ్జెట్ కేటాయించడం అయితే జరిగిందనమాట. అందులో గాను మనకి ఇక్కడ మనకి రూ. 5,000 అనేవి అయితే రైతుల ఖాతాలో జమ అయినట్లుగా తెలుస్తుందండి. మిగిలిన రూ. 4,000 అనేవి అయితే ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులు అనేవి అయితే సర్దుబాటు అవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులన్నీ కూడా సర్దుబాటు అయిన తర్వాత ప్రతి ఒక్క రైతుల ఖాతాలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ చేస్తామని తెలపడం జరిగిందనమాట. అయితే కేవలం ఈసారి ఎవరికైతే సాగు భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తుంది మరి ప్రతిదీ కూడా మనం త్వరలో అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.